ఆరాధ్య దైవానికి అపురూపమైన కానుకను అందించాలనుకుంది ఓ భక్తురాలు. తాను నిత్యం పూజించే పార్వతీ పరమేశ్వరుల కోసం ఏదైనా ఓ ప్రత్యేకత కనబర్చేలా సమర్పించాలనుకుంది. 300 రోజులు శ్రమించి ఓ అద్భుతాన్ని తన దైవం కోసం ఆవిష్కృతం చేసింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన చుండూరి సరస్వతి అనే మహిళ భక్తురాలు శ్రీశైల భ్రమరాంబిక సేవా సమితి వారితో కలిసి లక్ష విస్తరణ సారె ఉత్సవానికి వెళ్లింది. అక్కడ స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పిస్తున్న సారెను చూసింది. అంతే, తాను ఇష్టదైవంగా పూజించే అమ్మవారికి ఏదైనా కొత్తగా సమర్పించాలని తలంచింది. అదే తడువుగా భ్రమరాంబికాదేవికి పట్టు చీరపై లలితా సహస్ర నామాలను, మల్లేశ్వర స్వామి వారికి పట్టు పంచపై అర్ధనారీశ్వర స్తోత్రం, భ్రమరాంబ అష్టోత్తర శతనామవళిని తయారు చేసింది. పట్టు చీరపై ముందుగా పెన్సిల్తో రాసుకొని ఎంబ్రాయిడరీ చేసింది. అయితే వీటి తయారీకి సుమారు 300 రోజులకు పైగా పట్టిందని భక్తురాలు సరస్వతి వెల్లడించింది. ఈ సారెను మాఘమాసం పౌర్ణమి రోజున శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లేశ్వర స్వామివార్లకు జరిగే సారె కార్యక్రమంలో సమర్పించనున్నట్లు ఆమె తెలిపారు. నేను కూడా ఏదో ఒకటి చేయాలి, అమ్మకి నేను కూడా నా తాతనైంది నేను కూడా చేయాలని మనసులో బాగా నాటుకుపోయింది. నాకు వచ్చిన దాంతో నేను కూడా చేయాలి. బియ్యం చేశాను, అమ్మకి మహాలక్ష్మి గారికి చెప్పాను ఇట్లా చేస్తున్నానని. వెరీ గుడ్ అన్నది. చిన్నగా బియ్యం చేశా కొట్టడం. ఎవరు కూడా రాస్తా అన్నా కూడా నేను వద్దన్నా, నేనే రాస్తున్నా. దారాలు కూడా నేనే కొనుక్కున్నా. రోజుకు ఒక శ్లోకం రాశాను. 10-11 నెలలు పెట్టిందండి. మాఘ పౌర్ణమి రోజు ఇస్త్రాకుల సేవ నిమిత్తం భ్రమరాంబిక అమ్మవారికి సమర్పించబోదు. నేను కూడా ఏదైనా అమ్మవారికి చెయ్యాలి అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి పట్టు చీర నేసే వాళ్ళ దగ్గరికి పట్టుచీర కొనుక్కొచ్చి తను ఎంతో కష్టపడి తపస్సు చేసిందనమాట. ఆ పదాలు మేము రాస్తానా వద్దు, నేనే రాస్తాను, నేనే చేస్తానని తను లలితా సహస్రనామము తను ఎంబ్రాయిడింగ్ చేసింది. మేము మాఘ పౌర్ణమికి తీసుకుని వెళ్ళి మళ్ళా ఊరేగింపుతో అమ్మవారికి భ్రమరాంబిక అమ్మవారికి 1,00,000 ఇస్త్రాకులతో పాటు అమ్మవారి సార తీసుకుని వెళ్ళి ఈ చీర కూడా అమ్మవారికి సమర్పిస్తాము.